నమస్కారం. ఈరోజు మనం సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచారం పొందడం ఎలా, దీని ద్వారా మన యొక్క హక్కులని ఎలా రక్షించుకోవచ్చు అన్నది తెలుసుకుందాం. గ్రామ స్థాయి నుంచి మొదలుకొని పార్లమెంటు వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుండి మనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ యొక్క చట్టం ద్వారా మనం పొందవచ్చు. ఈ యొక్క చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రంగా భావించవచ్చు. గ్రామ స్థాయిలో సమాచారం పొందాలి అంటే మనం పెట్టుకున్నటువంటి దరఖాస్తుకి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అదే మండల స్థాయిలో గనక అయితే 5 రూపాయలు, జిల్లా రాష్ట్ర స్థాయిలో అయితే 10 రూపాయలు ఇండియన్ పోస్టల్ టికెట్ కానీ నగదు రూపకంగా కానీ చెల్లించి ఆర్టీఐ ద్వారా సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు పెట్టుకోవచ్చు. అదే బీపీఎల్ రేషన్ కార్డు దారులు అయితే ఉచితంగా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సెక్షన్ 6(2) ప్రకారం సమాచారం ఎందుకు కావాలి అని అడగటానికి ఎలాంటి అధికారం ఏ అధికారికి కూడా లేదు అని ఈ యొక్క సెక్షన్ తెలియజేస్తుంది. మనం అడిగినటువంటి సమాచారం ఆ యొక్క కార్యాలయంలో లేనట్టయితే సెక్షన్ 6(3) ప్రకారం దానికి సంబంధించిన కార్యాలయానికి మన యొక్క దరఖాస్తును పంపించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 7(1) ద్వారా మనం పెట్టుకున్నటువంటి దరఖాస్తుకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ 30 days లోగా సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకపోతే లేదా తిరస్కరిస్తే కారణాలు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడానికి ఫీజు ఉంటే అది ఎంత, ఎలా చెల్లించాలి అన్న వివరాలు కూడా మనకి తెలియజేయాల్సి ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి దరఖాస్తు స్వేచ్ఛ ప్రాణాలకు సంబంధించినదైతే సమాచారం 48 గంటల్లోగా మనకి తెలియజేయాలి. మనం పెట్టుకున్నటువంటి దరఖాస్తుకి 30 రోజుల్లోగా ఎలాంటి స్పందన రాకపోతే లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మనం అసంతృప్తి చెందిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టుగా భావించి ఆర్టీఐలోని సెక్షన్ 19 Class 1 ప్రకారంగా ఫస్ట్ అపిలెంట్ అధికారికి అపీల్ వెళ్ళవచ్చు. అయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పక్షాన ఆర్టీఐలోని సెక్షన్ 19 Class 3 ప్రకారంగా రాష్ట్ర సమాచార కమిషనర్కి సెకండ్ అపీల్ చేసుకోవచ్చు. చట్టాలని తెలుసుకోండి, మీ హక్కులని ఉపయోగించుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత సమాచారం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.